డిబేట్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రామదాస్ అన్న వాళ్ళ నాయన ఎమ్మెల్యే, వాళ్ళ అంత పెద్ద కుటుంబం, మదనపల్లిలో మంచి ప్రజాబలం ఉన్న నాయకుడు. ఆయన్నే వాళ్ళు టెర్రరైజ్ చేశారంటే, ఆయన్నే ఇబ్బంది పెట్టారంటే, ఇంకా సాదా సీదా చిన్న చిత్క బీదా బిక్కి బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచించండి. రాయలసీమ వీరప్పన్, పెద్దిరెడ్డి పేరు రాయలసీమ వీరప్పన్. ఊరికే ఏదో శబరిమల మాలేసుకుని ఊరికాట అట తిరుగుతుంటాడు కానీ పచ్చి నెత్తురు తాగేవాడు, ఏం సందేహం లేదు. నిన్న సిసోడియా గారు వచ్చి పెద్దిరెడ్డి బాధితులు ఎవరైనా ఉంటే వచ్చి మీరు దరఖాస్తు చేసుకోండి, మీ సమస్యలు చెప్పుకోండి అంటే ఏదో తిరణాలకు వచ్చినట్టు వచ్చినారు సార్ జనాలు. నిజంగా నేనైతే ఆ జనాలు చూసి వీళ్ళు ఏమైనా తిరణాలకు వచ్చినారా లేకుంటే హైదరాబాద్ లో చేప మందికి ఇచ్చినప్పుడు జనాలు వస్తారే ఆ విధంగా ఏమైనా వచ్చినట్టుంది. ఇంతమంది బాధితులు, ఇంతమంది ఉసురు పోసుకున్న పెద్దిరెడ్డి, ఇంతమంది భూములు గుంజుకున్న పెద్దిరెడ్డి పోయేటప్పుడు ఏం తీసుకుపోతావో నేను సూటిగా అడుగుతున్నా. ఏం తీసుకుపోతావు పోయి? ఇంతమంది కడుపు కొట్టి, ఇంతమంది భూములు గుంజుకుని బీద బిక్కి కూలీ నాలి చేసుకున్న 1/2 ఎకరా 1 ఎకరా 3/4 ఎకరా ఉండే వాళ్ళందరినీ కడుపు కొట్టి నేను అడుగుతున్నా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాన్నాడు, పెద్దిరెడ్డి అన్న చాలా గొప్ప నాయకుడు, భారతరత్న ఇవ్వాల్సినంత గొప్ప నాయకుడు అని చెప్తాడు. సిగ్గన ఉందని అడుగుతున్నా నేను. 7 సార్లు గెలిచాడు, మరి ప్రజాబలం లేకుండా 7 సార్లు ఎట్ట గెలుస్తాడని. మళ్ళీ ఈ రోజు నువ్వు నియోజకవర్గానికి పోలేకపోతున్నావే, మరి ప్రజాబలం ఉండేవాడివి, అంత పెద్ద తోపు తురుము తొక్క తోటకూర, నువ్వు ఈ రోజు నీ కాన్స్టిట్యూన్స్ లో కాలు పెట్టలేకపోతున్నావయ్యా. పిన్నెల్లిని చూడాలా మనం, పిన్నెల్లి చూడాలా ఎలా ఎలా అక్రమాలు ఇవన్నీ తెలుసు కదా. తెలుసు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆ రోజు నీ హవా జరిగిందంటే పవర్, ప్రజలు ఇచ్చినారు నీకు పవర్. నువ్వు అది పర్మనెంట్ అనుకున్నావు. పవర్ ఇస్ నాట్ పర్మనెంట్. అది ఎప్పుడు నీ దగ్గర ఉండదు. ఈ రోజు ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. ఈ రోజు పవర్ పోయింది, నిన్ను జనాలు తరుముకునే పరిస్థితికి వచ్చారు. మాట్లాడతా నేను ఒకటే చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా సార్, ఈ ఆర్పి సిసోడియా గారి ఎంక్వైరీ, జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ వల్ల వద్దు సార్. నువ్వు విద్యుత్ శాఖలో 700 ఉద్యోగాలు అమ్ముకున్నావు, వైద్య శాఖలో ఉద్యోగాలు అమ్ముకున్నావు, వందలాది వేలాది ఎకరాలు గుంజుకున్నావు, 982 ఎకరాలు గుంజుకున్నావు పేదల కడుపు కొట్టి. మైన్స్ ని ముఖ్యంగా క్వారీ యజమానుల్ని బెదిరించి గుంజుకున్నావు. ఇవన్నీ చేయలేదని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా డిబేట్ ద్వారా. నువ్వు ఎంతో ఇష్టపడే చదువు అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గరికి వచ్చి సత్యం చేసే శక్తి నీకుందా, ఆ దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని. నీ కొడుకు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాట్లాడితే ఏదో ఏమి తెలియనట్టు నగిగా మాట్లాడతావు కదా ప్రెస్ మీట్ పెట్టి. నా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏదో హరించేసినారంట, ఆయన ఏదో కాన్స్టిట్యూషనల్ రైట్స్ హరించినారంట. తన కాన్స్టిట్యూషన్ లో పోనీయకుండా నన్ను అడ్డుకుంటున్నారు, నా కాన్స్టిట్యూషనల్ రైట్స్ హరిస్తున్నారని. చంద్రబాబు నాయుడు గారిని రానియకుండా రాళ్ళు వేసినప్పుడు ఏమైందయ్యా నీ కాన్స్టిట్యూషనల్ రైట్స్? నీకు ఆ రోజు గుర్తు రాలేదా కాన్స్టిట్యూషనల్ రైట్స్? నీకు ఒక్కడికే ఉంటుందా కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఇంకెవరికి ఉండదా? నేను చెప్తున్నా కదా, ఓపెన్ ఛాలెంజ్. మీ బాబు కొడుకులు ఇద్దరు అయ్యప్ప స్వామి దేవాలయం, నువ్వు ఇష్టపడే చదువు అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గరికి రా, లేదంటే మా ఊరు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దగ్గరికి రా, కోనేట్లో మునుగు, నేను మునుగుతా. ఈ అక్రమాలన్నీ చేయలేదని నువ్వు చెప్పు ఒక మాట. పాలిటిక్స్ లో మినిమం మారల్స్ ఎథిక్స్ ఉండాలయా. ఇంత దారుణమా? జనాలు పోటెత్తారబ్బా నిన్న నీ అరాచకాలు. మరి తిరుపతిలో మున్సిపాలిటీ రోడ్డును ఆక్రమించినావని చెప్పి జనసేన నాయకులు అడ్డుపడితే నిన్న హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, ఆ గేట్ ను తొలగించండి, పబ్లిక్ ఫ్రీ పాసేజ్ ఇవ్వండి అంటే ఇంకా ఇవ్వలేదు. నేను ఈ చర్చ ద్వారా మున్సిపల్ అధికారుల్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నా, హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని యథాప్రకారం ఎగ్జిక్యూట్ చేయండి, అమలు పరచండి. అధికారులు ఇంకా మీరు వైసీపీ నాయకుల యొక్క ట్రాప్ లో ఉన్నారు, భారీ మూల్యం చెల్లిస్తారు. ఈ రోజు నేను అడుగుతున్నా, ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఊడిగం చేసి ఆయన కుటుంబానికి, ఆయన బినామీలకి భూములు బదలాయించినటువంటి ఎంఆర్ఓల దగ్గర నుండి, ఆర్డీఓల దగ్గర నుండి కలెక్టర్ వరకు రేపు పొద్దున జైలుకు పోతారు. ఏ పెద్దిరెడ్డి వచ్చి కాపాడతాడు, ఏ మిథున్ రెడ్డి వస్తాడు, ఏ జగన్ రెడ్డి వస్తాడు చూడమా. ఆ రోజు నేను అడుగుతున్నా, ఇదే శ్రీలక్ష్మి జైల్లోకి పోయింది, ఏ రాజశేఖర రెడ్డి వచ్చి కాపాడగలిగాడా? ఏమయ్యా మీకు తెలియదు? ఆ మాత్రము పెద్ద పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీలు తప్పులు చేసి జైలుకు పోయిన పరిస్థితులు ఉంటే మళ్ళీ మీరు తప్పులు చేస్తూ ఉంటే ఏ ధైర్యం అయ్యా? మీరు ఎవరు వచ్చి కాపాడతారని? ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి
విసిఎన్ ఎండి బేవరేజెస్ కార్పొరేషన్ దాంకొని తిరుగుతున్నాడు, హైకోర్టులో బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ వేస్తున్నాడు. ఏం కర్మరయ్యా మీకే? ఎందుకు వచ్చింది? నీతిగా నిజాయితీగా ఉద్యోగాలు చేసి హైకోర్టుల చుట్టూ జిల్లా కోర్టుల చుట్టూ బెయిల్ కోసం తిరగాల్సిన పని లేదు కదా. కానీ ఇంత మరీ అరాచకాలు అంటే సామాన్యుల ఇళ్ల స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారంటే నేను ఒకటే చెప్తున్నా సార్, పేరుకే ఆయన శబరిమాల మాల వేసుకుని ఊరికాయ పెద్ద దైవ భక్తుడు మాదిరిగా చిన్నజీయర్ స్వామి మాదిరి బిల్డప్ ఇస్తుంటాడు కానీ పచ్చి నెత్తురు దాగే నరహంతకుడు రాయలసీమ వీరప్పన్. నేను చెప్తున్నా కదా, ఒక దళితుడు ఓం ప్రకాష్ అనేవాడు ఏదో తాగి ఏదో అన్నాడని చెప్పేసి ఈ రోజు కూడా అతని డెత్ మిస్టరీగా ఉంది కదా, చంపేశారు కదా మీరు. ఇప్పుడు ఒక ఎత్తు భూములు కబ్జా చేయటం ఒక ఎత్తు, క్వారీలను కబ్జా చేయటం ఒక ఎత్తు, ఉద్యోగాలు అమ్ముకోవటం ఒక ఎత్తు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నువ్వు చంపి పడేసిన వాళ్ళు అన్ఐడెంటిఫైడ్ మీ కుటుంబాలకు వాళ్ళు చంపేసి డెడ్ బాడీ కూడా కాన్ రాకుండా చేస్తారు. ఎలా మరి వారసత్వాన్ని వారి కొడుకు కూడా కంటిన్యూ చేస్తున్నారు కదా, దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నేను చెప్తున్నా కదా ఆ రోజు నీకు అధికారం ఇచ్చారు ఏదో చేస్తామని చెప్పి, ఈ రోజు నీ అధికారం పోయింది. ఎప్పుడు శాశ్వతం కాదు అధికారం. విర్రవీగావు. నేను చెప్పిందే వేదం, నేను మాట్లాడిందే శాసనం, నేను చేసిందే చట్టం అని. ఏంది చట్టం? నీ బొంద. ఈ రోజు నువ్వు నియోజకవర్గంలో కాలు పెట్టలేక దాంకొని తిరుగుతాను. ఢిల్లీకి పోయి ఆడపోయి ధర్నా చేస్తావు. సిగ్గానే ఉందా నీకే? ఈడజీ ఆంధ్రప్రదేశ్లో చెయ్యి ధర్నా చూద్దాం. పుంగునూరులో చెయ్యప్పా నీ ధర్నా ఏదో చూద్దాము. ఊరికే ఎందుకయ్యా? పవర్ ఉంటే ఎవడన్నా మాట్లాడతాడయా? పవర్ లేనప్పుడు ఆడేవాడు నిజమైన మొగోడు. పవర్ ఉన్నప్పుడు అందరూ గర్జిస్తారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎగరొచ్చు దుంకొచ్చు. నువ్వు చెప్పింది వేదం, నువ్వు మాట్లాడిన శాసనం ఇప్పుడు చేయి చూద్దాం. కాబట్టి నేను చెప్తున్నా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, మీరు మాకన్నా వయసులో పెద్దవాళ్ళు, చదువులో కూడా పెద్దోళ్ళు, ఇంకా అన్నిట్లో పెద్దోళ్ళు. మీకు ఇంత పెద్ద భూమాఫియా, ఇంత పెద్ద ఇది దీంతో ఉందంటే అది పెద్ద అతిశయోక్తి కాదు. నీ కుటుంబం చేసిన అరాచకాలు ఇంకా ఈ భూమండలం భరించదు. పుంగునూరు గాని, మదనపల్లి గాని, తంబలపల్లి గాని, చిత్తూరు జిల్లా భరించదు. ప్రజల తిరుగుబాటు మొదలైంది. సరే, నేను చెప్పి ఒక్క నిమిషం.